కాంతారా చాప్టర్ 1 రికార్డులు బద్దలవుతున్నాయి. రోజు మారింది కానీ కాంతారా చాప్టర్ 1 వేగం మాత్రం తగ్గేదే లేదు. రిషబ్ శెట్టి మళ్ళీ అద్భుతం సృష్టించాడు. ఈ సంవత్సరం 300 కోట్ల మార్క్ దాటిన మొదటి కన్నడ సినిమాగా నిలిచింది కాంతారా చాప్టర్ 1. బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కనుక చూస్తే సండే రోజునే ఇండియాలో 61 కోట్లు వసూలు చేస్తూ 4 రోజుల్లోనే మొత్తం 223.25 కోట్లు నెట్ అంటే 268 కోట్ల గ్రాస్ కొట్టేసింది. ఇది కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత కన్నడ ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ అని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా ఫైర్. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 6 మిలియన్లకు పైగా సంపాదించి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 325 కోట్లు దాటేసింది కాంతారా. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 చేసిన పని చూద్దాం. ఇది రీసెంట్లీ రిలీజ్ అయిన సితారే జమీన్ పర్ 266 కోట్లు, లోకా చాప్టర్ 1 290 కోట్లు, అలాగే 2023 లో బ్లాక్ బస్టర్ హనుమాన్ 298 కోట్ల లైఫ్ టైం కలెక్షన్ దాటేసింది. అంతేకాదు కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 1 248 కోట్లని కూడా సమర్థంగా బీట్ చేసింది. ఇది ఇప్పుడు కన్నడ సినిమాల హిస్టరీలో మూడవ అతిపెద్ద గ్రాసర్. కేజీఎఫ్ 2 1248 కోట్లు అండ్ కాంతారా 1 400 కోట్ల తర్వాత స్థానంలో ఉంది. రిపోర్ట్స్ ప్రకారం అయితే కాంతారా చాప్టర్ 1 తన ప్రీవియస్ పార్ట్ నే ఫస్ట్ వీకెండ్ లోనే దాటేసే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి ఫోకస్ ఒకటి, ఇది ఈ ఏడాది 1000 కోట్లు దాటే తొలి భారతీయ సినిమా అవుతుందా? మూవీ డీటెయిల్స్ లోకి వెళ్తే 2020 లో ఒక రికార్డ్ క్రియేట్ చేసిన కాంతారాకి ఇది ప్రీక్వెల్. రిషబ్ శెట్టి స్వయంగా రాసి డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1000 ఏళ్ల క్రితం జరిగిన కథపై ఆధారపడి ఉంది. రిషబ్ తో పాటు రుక్మిణి వసంత్, జైరామ్ గోల్చందేవయ్య మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. క్రిటిక్స్, ఆడియన్స్ అందరూ చెప్తున్న మాట ఒకటి, ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక అనుభవం. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ మూవీ 1000 కోట్లు క్రాస్ చేస్తుందా? కింద కామెంట్ లో చెప్పండి.